శ్రీ 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 అంకాలమ్మ తల్లి సన్నిధిలో అతిరథ మహారథులు అమ్మవారిని దర్శించి తరించిన మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర, కంచర్ల శ్రీకాంత్. ఉదయగిరి నియోజకవర్గంలోని వరకుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామస్తులచే నూతనంగా అత్యంత ప్రతిష్టంగా అతి సుందరంగా నిర్మించిన శ్రీ 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 అంకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం గత 3 రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో పురోహితుల మంత్రోచ్చరణల నడుమ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజా మరియు ఆలయ కమిటీ అతిరథ మహారథులను ఆహ్వానించింది. ఆహ్వానం మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర, కంచర్ల శ్రీకాంత్లు అమ్మవారి సన్నిధికి చేరుకొని గ్రామదేవత అంకాలమ్మ తల్లి సేవలో తరించారు. పురోహితులు గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న నేతలకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. పురోహితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సమిష్టిగా ఐకమత్యంతో గ్రామదేవత శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించినందుకు గ్రామస్తులందరినీ అభినందించారు. నెల్లూరు అటు ప్రకాశం 2 జిల్లాల మధ్య వరికుంటపాడు మండలంలో అంకాలమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవానికి పార్లమెంటు సభ్యులైనటువంటి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీకాంత్ గారు, రవిచంద్ర గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు అందరితోటి కలిసి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక మహత్తరమైనటువంటి దినం. ఈ గ్రామంలో అనేక మంది బయట ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ సంపాదించినటువంటి దానిలో కొంత భాగం తమ స్వగ్రామంలో తమకు నీడనిచ్చి భవిష్యత్తునిచ్చినటువంటి అంకాలమ్మ తల్లి యొక్క ఆలయాన్ని పూర్వ వైభవానికి తీసుకురావాలని వాళ్ళందరూ కలిసి సంకల్పించినటువంటి ఈ యొక్క సందర్భాన్ని మరి ఎవరూ కూడా మర్చిపోలేము. వారందరికీ కూడా ఆ తల్లి యొక్క దీవెనలు, ఆశీస్సులు వారి కుటుంబాలకి అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కావాలని, ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది కాబట్టి మా సురేష్ శాసనసభ్యుడిగా ఆయన ప్రతిపాదనలు ఏమున్నా సరే అటు ప్రభుత్వం నుంచి ఇటు జిల్లా అధికార యంత్రాంగం నుంచి నిధులు సమకూర్చి వాళ్లకు తోడుగా మేము కూడా సహకరించడానికి ఇవాళ మాట్లాడుకోవడం జరిగింది. సురేష్ గారు వారు ఇచ్చేటువంటి మహదర్ ఏదైతే ఉందో, ఏవి కావాలని కోరుతారో, ఈ ఆలయ నిర్మాణ దాతలు కూడా ఏమి కావాలని కోరుతారో దానికి తగ్గట్టుగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి రాబోయేటువంటి కొద్ది కాలంలోనే ఈ యొక్క మంజూరులు ప్రభుత్వం నుంచి జిల్లా అధికారుల దగ్గర నుంచి ఇప్పించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంకాలమ్మ తల్లి యొక్క ఆశీస్సులు ఇవాళ ఎన్డీఏ కూటమి నాయకుడైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఆ తల్లి యొక్క దీవెనలు ఉండాలని, ఈ రాష్ట్రం సకల సంపదలతోటి ముందుకు సాగి సకల అరిష్టాలను హరించి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సంక్షేమ అభివృద్ధి ఫలాలని ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందించే విధంగా ఆ తల్లి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ముందుకు నడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.